హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 16వ తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి కంటే ముందుగా వచ్చే వరలక్ష్మి వ్రతము లేదా వరలక్ష్మి వ్రతం లోపు గాని ఇంట్లోకి ఈ 3 వస్తువులలో ఏ ఒక్క వస్తువుని అయినా సరే మీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఇక మీ జన్మ ధన్యం అవుతుంది. సిరులను ఇచ్చి వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. వరలక్ష్మి వ్రతం నాడు ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వారు పూజలని వ్రతాలని చేసి ముత్తైదువులను ఇంటికి పిలుచుకొని వాయనాలు అందిస్తారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతము పూజలో తప్పకుండా ఉండవలసినటువంటి కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజని చేసేటప్పుడు పూజలో ఈ 3 వస్తువులను పెట్టడం వలన లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది. మీ పూజకి సంపూర్ణ ఫలితం వస్తుంది. వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రతము. ఈ రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా ముందుగానే నిద్ర లేవాలి, అనగా సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటలలోపు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకోవచ్చు. కానీ పీరియడ్స్లో ఉండే మహిళలు, అంటుముట్టు ఉండేవారు తప్ప మిగతా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మీరు ఏ కోరికని కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎంతో భక్తి శ్రద్ధతో నియమ నిష్టలతో చేయాలి. ఆ రోజంతా కూడా ఉపవాసాన్ని పాటించాలి. అంతేకాకుండా ఈ రోజున ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. అయితే అనేక మంది ఈ వ్రతాన్ని చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అని అనుకుంటారు. కానీ భయపడాల్సిన పనేమీ లేదు. ఇది అంత ఖర్చుతో కూడుకున్న పని ఏమీ కాదు. కానీ ఈ వ్రతాన్ని మీకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధతో కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. తాంబూలంలో కూడా ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వారు ఇవ్వవచ్చును. అంటే తాంబూలంలో 2 వక్కలు, 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, అలాగే 2 రవిక కనుములు అంటాము కదా, వాటిని ఇవ్వాలి. తాంబూలంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి వస్తువులు వాటితో పాటుగా ఏదైనా తీపి పదార్థము, 2 పండ్లు, వీటిని తప్పకుండా మనం తాంబూలంలో ఇవ్వాలి. లేదు అంటే ఎవరి స్తోమతని బట్టి వారు ఎవరైనా అలంకరించుకోవచ్చును. మన దగ్గర ఉన్న డబ్బుతోని ఉన్న దాంట్లోనే చేసుకోవాలే తప్ప ఆడంబరాలకి పోయి అప్పులు చేసి మరీ ఎక్కువ పెద్దగా చేయాలి అని అనుకోకూడదు. ఏ పూజ అయినా సరే, ఏ వ్రతము అయినా సరే శాస్త్రీయ పరంగా అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తితో చేయాలి. అప్పుడే ఆ పూజకి కానీ వ్రతాలకి కానీ ఫలితము అధికంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున పూజ పూర్తి అయ్యే వరకు ఏమీ తినకూడదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసాన్ని పాటించాలి. దానితో పాటుగా ఉల్లి, వెల్లుల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకనగా అవి ఒంట్లో రజోగుణాన్ని పెంచుతాయి. కాబట్టి
వీటిని అస్సలు తినకూడదు. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు, అమ్మవారికి పెట్టే నైవేద్యాలు మనము ఎన్ని అయితే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా పర్వాలేదు. 9 రకాలు చేయాలి లేదా 15 రకాలు చేయాలి అనేదేమీ లేదు. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా 5 రకాల వంటలు చేసినా లేదా 3 రకాల వంటలను చేసినా పర్వాలేదు. ఆ వంటలలో ముఖ్యంగా శనగలు, అలాగే పులిహోర, ఒక పాయసము, ఈ 3 ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా అమ్మవారి పూజలు తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మవారి పూజలను మనం చేసే ముందుగా ఇంట్లో కొన్ని నియమాలను మాత్రం నిష్టగా పాటించాలి. అవి ఏమిటి అంటే, వరలక్ష్మి వ్రతాన్ని చేసే రోజున ఉదయమే నిద్ర లేవాలి. సూర్యుడు ఉదయించక ముందు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని, వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని తర్వాత శుచిగా స్నానం ఆచరించాలి. గుమ్మానికి ఇరువైపులా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గులని వేయాలి. అలా వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం. అలాగే ఆ రోజున రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉన్న శుభ్రమైన దుస్తులను ధరించాలి. అమ్మవారికి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున ఆ రంగు గాజులని చేతి నిండుగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖం కూడా లక్ష్మీదేవిలా కలకలలాడుతూ కనిపిస్తుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులలో తామర గింజలు ఒకటి. తామర గింజలు లేదా తామర పుష్పాలు అంటే 2 రకాలు ఉంటాయి. వాటిని ఫూల్ మకానా అంటాము. తెల్లగా ఉంటాయి. ఇంకా కొన్నేమో బ్లాక్లో ఉంటాయి, అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి. అవేమో మనము తామర గింజలు అంటాము. ఆ రెండింటిలో ఏదైనా ఒకటి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా పెట్టాలి. అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పువ్వు కానీ తామర పువ్వుని కానీ అమ్మవారికి పెట్టాలి. అమ్మవారికి తామర పువ్వుతో పూజించిన వారు అంటే చాలా ఇష్టం. తామర పువ్వు ఉంటే మాత్రం తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాలు అయినా లక్ష్మీదేవికి సమర్పించవచ్చును. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి. ఇలా ధూపము వేయడం వలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. దుర్వాసన ఏమి ఉన్నా తొలగిపోయి ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా అమ్మవారిని పూజిస్తున్నప్పుడు లేదా అమ్మవారి ఇంట్లోకి రావాలి అన్న ధూపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వేసుకోవాలి. ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది. ఇక ఇంట్లోకి మనం తామర గింజలను తెచ్చుకోవాలి. దానితో పాటుగా లక్ష్మీ గవ్వలు మరియు గోమతి చక్రాలు అని ఉంటాయి. వాటిని కూడా మనం వరలక్ష్మి వ్రతంలోపు ఇవన్నీ కూడా ఇంట్లో అమర్చి పెట్టుకొని వీటిని పూజా మందిరంలో మనం అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఉంచాలి. అలాగే చిట్టి గాజులు అన్న దానితో పాటుగా 2 ఏనుగులు తొండంతో ఇట్లా అభిషేకం చేస్తున్నట్టుగా పట్టుకొని ఉంటాయి కదా, అలాంటి ఏనుగు బొమ్మలు కానీ 2 పాలిస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదా, ఆ విధంగా ఉండేటటువంటి ఆవు విగ్రహాలు అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టాలి. అయితే ఏనుగు అయినా పర్వాలేదు,
లేదా పాలిచ్చే ఆవు విగ్రహాలు అయినా పర్వాలేదు. వాటిని పెట్టడం వలన తప్పకుండా లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన పచ్చకర్పూరము. ఈ పచ్చకర్పూరము మంచి సువాసన కలిగి ఉంటుంది. పచ్చకర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసినా లేదా పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెట్టినా లక్ష్మీదేవి కటాక్షము కలుగుతుంది. ఇంట్లో ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి. ఈ రాళ్ళ ఉప్పుని వరలక్ష్మి వ్రతములోపు ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రము సమయంలో ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పుని పోసి ఆ పాత్రను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. ఆ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతంలోపుగా వీటిలో నుండి ఏ ఒక్క వస్తువునైనా సరే ఇంట్లోకి తెచ్చుకుంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ వ్రతాన్ని మీ స్తోమతను బట్టి భక్తితో మీరు ఏ విధంగా పూజను ఆచరించినా మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తితో పూజించాలి. మనం అమ్మవారికి ఎంత కాసుల దుస్తులను పెడుతున్నాము, ఎంత ఆడంబరంగా పూజలను చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు. ఎంత భక్తితో ఉన్నదాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాము అనేదే చాలా ముఖ్యము. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ ఈ వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి చిత్రపటం ముందర పెట్టి పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.